ప్రతి మనిషి అన్నం కోసమే ఈరోజు జీవిస్తున్నాడు. ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని కొట్లాటలు జరిగినా ప్రతి మనిషి కష్టించి పనిచేసి తమ కుటుంబాలని పోషించుకోవాలి. దానికి కారణం 4 పూట్ల 4 అన్నం మెతుకులు అందించాలని. అయితే అన్నం ఇంటి పేరునే మార్చుకొని అదే స్ఫూర్తితో అన్నంతో పాటు సేవాగుణం, వసతి గుణం కల్పించాలనే ఉద్దేశంతో అన్నం శ్రీనివాసరావు గారు ఈరోజు మన ముందున్నారు. వారు ఇంకా ఏ సేవల గురించి వివరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక కరోనా సమయంలో మీరు చేసిన సాహసం అంతా ఇంత కాదండి. ఎంతో అత్యుత్తమమైనది, ఎంతో సామాజిక దృక్పథంతో సేవలు చేసిన దాఖలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇంత హృదయ విషాదకరమైన సమయంలో ఎంతమందికి అంత్యక్రియలు చేశారు? మరి మీరు చూపించిన ధైర్య సాహసాలు మానవాళికి నిలువెత్తు సాక్ష్యాలు. అసలు ఎలా ఇలాంటి మానవత్వపు స్ఫూర్తిదాతగా ఒక మనిషిగా ఇది సాధ్యపడిందో, అటువంటప్పుడు మీకు కరోనా సోకలేదా? వచ్చి ఉంటే అసలు ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల సహాయ సహకారాలు, ఆ సిట్యుయేషన్ ఏంటో కాస్త వివరిస్తారా? కరోనా శవాలు అంత్యక్రియలు చేస్తుండగా నాకు కూడా కరోనా వచ్చింది. మరి నాకు కరోనా రాగా పాజిటివ్ అని తెలియగానే ఇక్కడ ఖమ్మంలో క్వారంటైన్ ఉంది. క్వారంటైన్ మీన్స్ ముందుగా ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి కరోనా డిక్లేర్ అయిన తర్వాత అది టెంపరీ రిలీఫ్ కోసం, ట్రీట్మెంట్ అండ్ షెల్టర్ కోసం ఒక షెల్టర్ని అరేంజ్ చేశారు. క్వారంటైన్ అని పేరు పెట్టారు. ఆ క్వారంటైన్లో కరోనా వచ్చిన వాళ్ళని ఆ స్టేజెస్గా ఉంచేవాళ్ళు. అక్కడ ఉంచగా అక్కడ దుర్భర స్థితి. ఒకే ఒక్క డాక్టర్ పేషెంట్ల దగ్గర రాడు. ఆ కరోనా ట్యాబ్లెట్లు ఇచ్చేసి గోడ మీద పెడతారు. టైంకి అన్నం వచ్చేది కాదు. మరి ఒక 70 మంది వరకు పేషెంట్లు ఉన్నారు. మరి ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు. బాగా సివియర్ కాగానే హాస్పిటల్కి పంపిస్తున్నారు. పంపించిన వాళ్ళు పోయినట్టే పోయి చనిపోతున్నారు. అలాగే ప్రభుత్వ వైద్యశాల వల్ల నాకు కరోనా వచ్చిన సందర్భంగా ప్రజలందరూ ముందుకొచ్చేసి సోషల్ మీడియాలో కానీ, పత్రికల్లో కానీ, ఫ్లెక్సీలు అంతా కానీ ఖమ్మం అన్ని డివిజన్లలో కూడా పెట్టినారట. నాకు తెలియదు, నేను క్వారంటైన్లో ఉన్నాను. తదుపరి ప్రభుత్వం ముందుకు వచ్చేసి నన్ను అప్పటి మంత్రి గారైన పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆదేశం మేరకు నన్ను హైదరాబాద్లోనే మమతా వైద్యశాలకు పంపించి నాకు ట్రీట్మెంట్ చేయించారు. ఆ రోజుల్లో బడి బంద్, గుడి బంద్, సడక్ బంద్, అన్ని రకాల బంధులే. మరి అటువంటి తరుణంలో కూడా హిందువులు వాళ్ళ గుడి తెరుచుకొని ప్రార్థనలు, క్రిస్టియన్స్ చర్చి తెరుచుకొని ప్రార్థనలు, ముస్లిమ్స్ మసీద్ తెరుచుకొని ప్రార్థనలు, సమాజం అంతా ముందుకొచ్చేసి కరోనాకు కూడా భయపడకుండా ప్రార్థనలు చేసి మరి ఇంత సేవ చేస్తున్న అన్నం శ్రీనివాసరావుకి కరోనా వచ్చింది, ఆయన బతకాలి అని చెప్పేసి ఎంతోమంది కరోనా వచ్చిన వాళ్ళని, అనాథల్ని అనేక రకాల సేవలు అందిస్తున్నారని ఖమ్మం జిల్లా ప్రజానికం, ఖమ్మంలో ఉన్నవారైతే, ఇతర దేశాల్లో ఉన్నవారైతే, ఎక్కడికక్కడికి తెలిసిన వారికి మరి
వారు నమ్మిన దేవుళ్ళకి ప్రార్థనలు చేసుకొని ఆ పూజలు ఫలించి వారం రోజులనే మళ్ళీ తిరిగి వచ్చేసి మరి ఆ బాగయ్య వచ్చిన తర్వాత భయపడి ఇంట్లో ఉంటారు. కానీ నేను అలా భయపడలేదు. మళ్ళీ ఆ కరోనా మృతదేహాల అంత్యక్రియల కార్యక్రమంలోనే పాల్గొన్నాను తప్ప వెనక్కి భయపడి ఇంట్లోకి పోలేదు, ఇంటికాడ ఉండలేదు. మరి ఆ రోజుల్లో నా గురించి ఆలోచించి పరితపించి ప్రార్థనలు చేసి పూజలు చేసి వేడుకున్న ప్రజానీకానికి, అదుకున్న అండగున్న ప్రభుత్వ అధికారులందరికి కూడా శిరస వంచి పాదవందనం చేస్తున్నానండి. ఖమ్మం జిల్లా వియ్యంబంజర్ అండి. మాది వియ్యంబంజర్ పెనువెల్లి మండలం అండి. కమల అండి, కారుమూరి కమల, సత్తుపల్లి రోడ్డు. అయితే ఈ పిచ్చతను 3 నెలలు 4 నెలల నుంచి తిరుగుతూనే ఉండండి. ఆడవాళ్ళ మీద దాడి చేస్తుండు, రాళ్ళు వేస్తుండు, ఏమన్నా వస్తువులు బయట పెడితే ఆ వస్తువులు కూడా ఎత్తుకెళ్తాడు. బాగా తుండు పెట్టి ఇలా బండ్ల మీద వాళ్ళని కూడా కొడుతున్నాడండి. బాగా ఇది చేస్తున్నాడు. అందువల్ల బాగా భయంకరంగా ఉందండి. మాకైతే ఆడవాళ్ళు తిరగాలంటే చాలా భయంకరంగా ఉంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు చంటి అండి. గత 5 సంవత్సరాల నుండి అన్నం సేవకొండలో డ్రైవర్గా చేస్తున్నాను. అన్నం శ్రీనివాస్ సార్ చేసే సేవలను చూసి ఇక్కడే ఉండిపోయాను. అనాథలను చేరదీసి వాళ్ళని మంచి చెడు చూసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పడానికి ఫౌండేషన్ నుండి వాళ్ళకు విలేజ్ ఎంత దూరం అయినా సరే, లాస్ట్ టైం జార్ఖండ్, అస్సాం అంత దూరం పోయాను సరే అంబులెన్స్లోనే వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పొచ్చాము. ఇప్పటి వరకు కరోనా టైంలో 2000 నుంచి 3000 బాడీలకి అంత్యక్రియలు చేశాము. రైల్వే బాడీలు ముక్కలైన పురుగులు పట్టిన తీసుకొచ్చి మాచిరోలో గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు లేని టైంలో మళ్ళీ అదే బాడీని మేమే తీసుకెళ్ళి అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. అనాథ బాడీ లాగా మా దగ్గర చనిపోయిన ఇన్మేట్స్ అయినా మేమే అంత్యక్రియలు చేస్తాము. ప్రభుత్వం ఏమైనా సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాము. మా మిస్సెస్ కూడా సార్ సేవలు చూసి ఇక్కడే చేస్తున్నారు. లేడీస్ దగ్గర సేవ చేస్తూ ఇద్దరం భార్య పిల్లలు ఇక్కడే చేస్తున్నాము. మాకు ప్రభుత్వం పర్మనెంట్ ప్లేస్ అనేది లేదండి. పర్మనెంట్ ప్లేస్ కోసం సార్ అందరిని అడుగుతున్నారు. వాళ్ళ కోసం పర్మనెంట్ ప్లేస్ అని ఇస్తే గవర్నమెంటు వాళ్ళకి విశాలమైన ప్రదేశంగా హాస్పిటల్ కట్టి వాళ్ళ కోసం మంచిగా ఉంచుదామని కోరుకుంటున్నాము. సాటి మనిషిలో మానవత్వం చూపించే హృదయం ఎంతో గొప్పది. సర్కారు దవాఖానా మార్చురిలో ఉన్న అనాథ మహిళా మృతదేహం కావచ్చు, రైల్వే ట్రాక్పై ఛిద్రమైపోయిన మృతదేహాలు కావచ్చు, ప్రమాదవశాత్తు దారిలో పడిన మృతదేహాలు, వాహనాలు తొక్కి వెళ్ళిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికీ అంత్యక్రియలు మానవత్వ దృక్పథముతో చేయడం అసలు ఏమిటి సార్? ఇంతగా మీ మానవత్వ పరిమళం సమాజానికి సేవా స్ఫూర్తితో నిలుస్తుంది. ఇదంతా చేయడం కేవలం మీ ఒక్కరికే సాధ్యం. అదేదో కాస్త వివరిస్తారా? సాటి మనిషి అనే భావనతోటి మరి బ్రతుకున్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నా వాళ్ళని కాదు, మరి అందరికీ బాధ ఉంటుంది. మృతి చెందిన మృతదేహం మా వాడిది, మేము మా ఇంటికి తీసుకుపోవాలా, మా ఊరు తీసుకుపోవాలా, ముక్కలైనా మురిగిపోయినా పురుగులు పట్టిన అనే భావన ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొనే దైవకార్యంగా భావించి ఎంత కష్టమైన, నష్టమైన, బాధైన, ఆపదైన, అపాయమైనా నేను ముందుకొచ్చేసి ఆ మృత కళేబరాలన్నీ ముక్కలన్నీ ఏరుకొచ్చేసి మేము పొందుపరిచి ఆ కుటుంబ సభ్యులకి చేర్చడం జరుగుతుంది. ఒక్క ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాకుండా మృతి చెందిన మృతదేహాలు వివిధ రాష్ట్రాల వాళ్ళు, అది ఒరిస్సానా, ఛత్తీస్గఢ వలస కూలీలు రైల్లో ప్రయాణిస్తూ, అలాగే వలస కూలీలు ఈ ప్రాంతంలో పనిచేసుకుంటూ అది అనుకోకుండా కానీ, అనారోగ్యంతో కానీ, రోడ్డు ప్రమాదాలు కానీ, అనేక రకాల ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళని, మరి పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్ళలేక ఎంతో ఖర్చుతో కూడుకున్నది పని. అటువంటి మృతదేహాలు కూడా ఆఖరి చూపు కోసం, ఆ తల్లిదండ్రుల కోసం, ఆ కుటుంబం కోసం ఎన్నో కష్టాలు పడి మేము మా అంబులెన్స్లో వేసుకొని వందలాది వేలాది కిలోమీటర్లు కూడా తీసుకుపోయి ఆఖరి చూపుకి అప్పగించడం జరుగుతుందండి. ఇలా ఒకటా రెండా వందలాది రైలు కిందనే ఒక 4 సంవత్సరాల లోపలే
600 మృతదేహాల దాకా మేము తీయటం జరిగిందండి. ఈ 600 మృతదేహాల లోపల అయిన వారి ఆచూకీ కనుగొని అప్పగించినవి తక్కువ, ఆచూకీ లేని మృతదేహాలే మేము అంత్యక్రియలు చేస్తున్నామండి. అలాగే ఖమ్మం ప్రభుత్వ వైద్యశాల మార్చురిలో టీబీ వ్యాధితోటి, ఎయిడ్స్ వ్యాధితోటి, లేతే అనేక రకాల వ్యాధులు వచ్చేసి 108 ద్వారానో వైద్యశాల ఉన్న మృతదేహాలన్నీ, అలాగే జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గుర్తు తెలియని మృతదేహాలను కూడా పోలీస్ ద్వారా తరలించబడి ఉన్న మృతదేహాలకు కూడా అయిన వారి ఆచూకీ లేని మృతదేహాలకు అన్నీ కూడా మేము అంత్యక్రియలు చేస్తూ వస్తున్నామండి. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. జనరల్గా సివిల్ పోలీస్ కావచ్చు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అయినా కావచ్చు, వేరే వారి ద్వారా మీరు చేసే సేవకు పోలీసు వ్యవస్థకు సంబంధం ఏమిటి? ఇలా ఒక ప్రమాదం జరిగితే మీకు ఇన్ఫర్మేషన్ ఎవరి ద్వారా వస్తుంది? మీకు అంటూ ఒక బృందం ఏదైనా ఉందా? ఇలా చేయడానికి మీకంటూ ఒక పరిధి, అవధులు ఉన్నాయా? ఇంత గొప్ప మానవ సేవ చేయడానికి మీ హృదయ స్పందన ఏమిటో కాస్త వివరిస్తారా? మాకు సమాచారం ఫస్ట్ మృతదేహం ఉందా అనగానే ప్రజలు పోలీసు వారికి సమాచారం ఇస్తారు, లేకపోతే రైల్వే సిబ్బంది ద్వారా రైల్వే పోలీసులకి సమాచారం వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఆ రైల్వే పోలీసు వారు మాకు సమాచారం ఇస్తారు. పలానా ఏరియాలో ఒక మనిషి పడి చనిపోయి ఉన్నాడు, అది ఖమ్మం ప్రభుత్వ వైద్యశాల మార్చురికి తరలించాలని. అనగా అది అర్ధరాత్రి, జోరున వర్షమా, లేతే పగులు ఎండల్లోనా, లేతే దారి లేని ప్రాంతమా అని చెప్పగానే మేము మా సిబ్బందిని తీసుకొని వెళ్ళి పోలీసు వారితోటి ఎన్ని కిలోమీటర్లైనా రైలు కట్టలమ్మటి దారి లేని కాడ నడిచి దేవులాడుకొని ఆ ముక్కలన్నీ ఏరుకొని మూట కట్టుకొని కర్ర కట్టుకోవటమా, స్ట్రక్చర్ మీద పెట్టుకోవటమా, ఏదో విధంగా అది మార్చురికి తరలించి చేస్తున్నాడు. అలాగే వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అది గుర్తు తెలియని మృతదేహాలు, గుర్తు తెలిసినవి, ఏట్లో, బావిలో, చెరువులో, కాలువల్లో ఊరిపోసుకున్నాయి, రోడ్డు ప్రమాదాలు, గుర్తు తెలియని వాహనాలు ఢీకొనగా చనిపోయినాయి. అది ఏదున్నా కానీ మేము ఒకటే భావించాం, దైవ కార్యం, మాకు బాధ్యత ఉంది, ఈ సమాజంలో జీవిస్తున్నాం, బతుకుతున్నాం అని చెప్పేసి భావించి ఈ సేవలు చేసుకుంటూ వెళుతున్నామండి. ఇటువంటి సేవల్ని గుర్తించిన ప్రజానీకం ముందుకు వచ్చేసి సహాయ సహకారాలు అందిస్తున్నారు. నా పేరు జన్నారెడ్డి నరసింహారెడ్డి. నేను సర్కిల్ ఇన్స్పెక్టర్గా 2011లో రిటైర్ అయ్యా. మాకు అన్నం శ్రీనివాసరావు గారు అనాథాశ్రయం నడుపుతున్నారని తెలిసి చాలామందిని మతిస్థిమితం లేకుండా మా సెంటర్లో 4 రోడ్ల కూడలు ఇది. 4 రాష్ట్రాలకు సంబంధించిన కూడల్లో చాలామంది భిక్షగాళ్ళు మతిస్థిమితం లేకుండా ఇక్కడికి వచ్చి అడుక్కొని తింటూ ఉంటే వాళ్ళందరినీ అన్నం శ్రీనివాసరావు గారికి ఒక టెలిఫోన్ చేయగానే అక్కడి నుంచి మా దగ్గరకు వచ్చి వాళ్ళందరిని తీసుకొని వెళ్ళి, చాలామందిని పంపించా ఇప్పటివరకు, తీసుకొని వెళ్ళి వాళ్ళందరిని బాగు చేసి వాళ్ళ అడ్రస్లన్నీ కరెక్ట్ కనుక్కొని వాళ్ళందరినీ ఎక్కడెక్కడికి ఎవరింటికి పంపించింది కూడా మాకు తిరిగి తెలియపరుస్తూ ఉంటారు. అదేవిధంగా చాలామందిని మళ్ళీ మాకు తీసుకొచ్చి అప్పచెప్పారు. చాలా సౌహృదయంతో వాళ్ళు చేశారు. ఇవాళ రేపు మనం హిందువులం అయి ఉండి కూడా మన కన్నా ఇంట్లో ఎవరైనా బంధువులు చనిపోతే కూడా శవం దగ్గరకు పోవాలంటే వెనక ముందు ఆడుతూ ఉంటాం, శవాన్ని ముట్టుకోవాలంటే ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఎలాంటి మతభేదాలు, తర్వాత ఎలాంటి కుల భేదాలు ఏమీ లేకుండా ఆయన చేసే సేవలకు నిజంగా చెప్పాలంటే మా పోలీస్ డిపార్ట్మెంటు చాలా రిలాక్స్డ్గా ఉందని ఒక సందర్భంలో చెప్పుకోవచ్చు. అనాథ శవాలు చాలా బస్ యాక్సిడెంట్లు, లారీ యాక్సిడెంట్లు, ట్రైన్ యాక్సిడెంట్లు అయ్యి ముక్కలు ఎక్కడ పడేస్తుంటే ఆయన శిష్యులను తీసుకొని వాలంటీర్స్గా అన్నం శ్రీనివాసరావు గారు అవన్నీ ముక్కలను ఏరుకొని అవన్నీ గీకి దాంట్లో వేసుకొని శవాల్ని క్రిమేషన్ చేస్తూ ఉంటారు.
వారు నిజంగా ధన్యులు. వారికి మేము ఎంత చెప్పినా కూడా అది తక్కువే. ఆయన చేసే సేవకి ఆయన వయసుకి ఏమాత్రం సంబంధం లేకుండా యువకుల్లాగా మతిస్థిమితం లేని వాళ్ళని ఆయనే స్నానం చేపించటం, ఆయనే గడ్డాలు చేయటం, క్షౌరాలు చేయటం, అవన్నీ చూస్తూ ఉంటే ఆయన ఒక్కోసారి ఆయన కొడతా ఉంటారు. మేము ప్రత్యక్షంగా చూసాం. ఆయన్నే పిచ్చోళ్ళు కొడతా ఉంటారు. అయినా సరే ఆయన బతిలాడుకుంటా కావులిచ్చుకొని వాళ్ళందరితో మాట్లాడుకుంటా, నిజం చెప్పాలంటే కరోనా టైంలో కరోనా గురించి ఆయన కరోనా శవాలు ముట్టుకోవద్దని 1 కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళని కూడా అనాథ శవాలని ముద్దు పెట్టుకొని ఏమీ కాదు మీరు అందరూ ఉండండి అని కరోనాను కూడా అవేర్నెస్ చేశారు. వారికి అందరూ జిల్లా అధికారులు కూడా సహకరించి బ్రహ్మాండంగా వారు చేస్తున్నారు. వారి సేవలని ఎప్పటికీ మర్చిపోలేనివి, ఎవరు చేయలేని సేవలు వారు చేసేది. మానవతా రూపం, ఒక నిజం దైవం అంటే అన్నం శ్రీనివాసరావు గారే అనుకోవాలి. ఆ విధంగా ఉంది. మాధవ సేవే మానవ సేవ అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. అలా చేయటం నిజంగా వారు చేసుకున్న పునర్జన్మం. వారికి మేము సహాయపడటం, వారు మాకు సహాయం చేయటం కూడా మేము ఎల్లలేని మేలు చేసి వారి సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అన్నం శ్రీనివాసరావు గారు, మీకు నిజంగా నమస్కారం అండి. మీ యొక్క ప్రతి సేవ దేవుని దృష్టిలో ఎంతో పవిత్రమైనది. అక్షరాల మానవ సేవయే మాధవ సేవ అనే మాటకు ప్రతిరూపం మీరు. మీ మానవత్వ స్ఫూర్తి ఎంతో ప్రశంసనీయం. ఇకపోతే ఒక మాట అండి, మీ వయసుకు మీరు చేస్తున్న సేవకు అసలు పొందన లేదు. ఇంత వృద్ధాప్యంలో కూడా ప్రయాస అనుకోకుండా నాకెందుకులే సమాజం ఎటుపోతే అనే భావన లేకుండా ఎన్ని ప్రమాదాలకు ఎదురీది ఇంతలా చేయాల్సి వస్తుంది. ఇంతలా సేవలు చేస్తున్న మీకు ఏమైనా ప్రమాదాలు జరిగాయా? ఈ మీ సేవలను గుర్తించి అటు సమాజం కానీ ఇటు గవర్నమెంట్ వారు కానీ సంఘం కానీ మిమ్మల్ని గుర్తించారా? గుర్తించి ఏవైనా అవార్డులు ప్రదానం చేశారా? ఆ వివరాలు ఏమిటో చెప్తారా? నేను గత ఎన్నో సంవత్సరాలు చేస్తున్న సేవలకే మరి ఆ భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చారు. 1990లో మే 7వ తారీఖు రోజు, నేను అప్పుడు టెలిఫోన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను. నేను డ్యూటీలో ఉండగా బైక్ మీద జర్నీ చేస్తుంటే మట్టిలో ట్రాక్టర్ 14 మంది స్టాఫ్ ఉన్నారు. నన్ను ఢీకొట్టగా నేను ఇంజన్ ముందు పడిపోయాను. పడిపోగానే ఇంజన్ చిన్నగిర నా చెస్ట్ నుంచి వెళ్ళిపోయింది. నాకేం కాలేదు. మిడిల్ వీల్ పెద్దది ఉంటుంది, అది మాత్రం ఎక్కినప్పుడు నేను హ అని 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నంత నిలబెడితే టైరు చెస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి విడిపోయింది. అప్పుడు ఇరిగినాయి నా ఎముకలు. పురుప్పని పెద్ద సౌండ్ వచ్చింది. ఇంకో లాస్ట్ ట్రక్ టైర్ కూడా వస్తుందనగా అక్కడున్న జనం చూసి పక్కకు తీశారు. మరి ఒక విశ్వాసం అంటూ ఉంటుంది. నిస్వార్థంగా సేవ చేస్తే, మంచితనంగా ఆనెస్ట్గా ఉంటే అది తప్పనిసరిగా దేవుడు అండగా ఉంటాడు. చేసిన వ్యక్తి చేయాల్సిన అవసరం లేదు. మనతో సాయం పొందిన వ్యక్తి ఎప్పుడో ఒకసారి తన వంతు వస్తుంది సాయం చేయటానికి. అదేవిధంగా భావించి నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మరి శుంకర రామకృష్ణ గారని ఉన్నారు అక్కడ. ఆయన గారు, నేను టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండగా ఇప్పుడు ట్రంక్ కాల్ సిస్టమ్ ఉండేది. వచ్చి కాల్స్ విజయవాడకో తనకు కావాల్సిన ప్రాంతానికి మాట్లాడుకొని పోయేవాడు. డబ్బులు ఇస్తానన్నాడు కాల్స్ మాట్లాడినప్పుడు. నేను తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే, నేను అఫీషియల్ కాల్ కాదు, డిపార్ట్మెంట్కి నేనేం పే చేయట్లేదు, రసీదు ఇవ్వట్లేదు, కాబట్టి నాకు వద్దు. నేను రిక్వెస్ట్ చేసుకొని మా ఆఫీసర్స్ని కాల్ మాట్లాడిచ్చాను. దానికేం ఛార్జ్ కాలేదు, ఛార్జ్ అయితే తీసుకునేవాడిని అని చెప్పేసి అట్లా నేను తీసుకోలేదు డబ్బులు. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ స్పాట్లో ఆయన ఉన్నాడు బుల్లెట్ పెట్టుకొని. నన్ను సైడ్కు లాగేస్తే మొత్తం కూలిపోతున్నాను. రక్తం అంతా తల ఓపెన్ అయ్యి కారుతుంది, కర్రర్ పిక్చర్లో లాగా. నన్ను గుర్తుపట్టారు అన్నారు. రైట్, గుర్తుపట్టానండి. మీ పేరు శుంకర రామకృష్ణ గారు. మీరు గతంలో
అవసరం ఉండి టెలిఫోన్ కాల్స్ చేసుకోవడానికి వస్తే డబ్బులు ఇస్తానంటే నేను తీసుకోలేదు. కనీసం మరి ఇప్పుడు నేను యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల్లో ఉన్నాను, నన్ను హాస్పిటల్కి తీసుకుపోండి గార్లకు అని చెప్పేసి అన్నాను. నాకు భయం అవుతుంది, నేను మళ్ళీ తీసుకుపోలేను అన్నాను. మీ ఇష్టం అండి, నేను ప్రాధాయపడుతున్నాను. మరి ఎందుకనో ఏమో తను మనసు మార్చుకొని సరే తీసుకుపోతా అన్నాడు. నన్ను లేపి నిలబెడితే కూలిపోతున్నాను. నా ఛాతీ ఎముకలన్నీ 2, 3, 4, 5 రీప్స్ అన్నీ ఇరిగి ఒకదాని మీద ఒకటికినాయి. తల ఓపెన్ అయింది, ఊడొచ్చింది, హెవీ డ్యామేజ్ ఉన్నాను. దగ్గర రావడానికే భయం అవుతుంది జనం నా దగ్గర రక్తం చూసేసి. మరి అటువంటి తరుణంలో నేను అన్న మాటకి మరి ఆ దేవుడు ఆయన అందున ఉండి తీసుకుపోతా అని నన్ను లేపి ఆయన బుల్లెట్ మీద కూర్చోబెడితే 11 కిలోమీటర్లు బుల్లెట్ మీద వచ్చాను, ఊరికి నీళ్లు దాక్కుంటూ. గార్లో వచ్చిన తర్వాత ఆ రోజు ML పార్టీ మీటింగ్ నడుస్తుంది, వాళ్ళకు కూడా ఫోన్స్ మాట్లాడిచ్చాను ఆ రోజుల్లో. మరి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని అన్నం తింటూ జీప్ ఇచ్చారు. అప్పుడున్న MBBS డాక్టర్ రాయల ప్రసాదరావు నన్ను చూసి శ్రీనివాస్ అవుట్ చచ్చిపోయాడు, స్కల్ ఓపెన్ అయింది, నా ఛాతి మీద నొక్కుతున్నాడు ఆయన. ఇరిగిన డోంట్ టచ్ మీ. నేను కాన్షియస్గా ఉన్నాను, నేను ఎందుకు చనిపోవాలా అన్నది నేను ఫీడ్ చేసుకున్నాను. నేను చేయాల్సింది సమాజానికి ఇంకా చాలా ఉంది, ఓ దేవుడా నన్ను బ్రతికిచ్చు అని చెప్పేసి వేడుకున్నాను మనసులో బాగా. అందరూ ఏడుస్తున్నారు నన్ను చూసి, చనిపోతున్నాడని. నేను టెలిఫోన్ లైన్మెన్గా ఆ ప్రాంత ప్రజలకు తెలుసు. ఆ ఊరు వాడిని మా సొంత ఊర్లోనే 10 years జాబ్ చేశాను. ఆ జాబ్ చేసుకుంటున్న కూడా ఎంతోమంది రైలు ప్రమాదాలు కానీ, రోడ్డు ప్రమాదాలు కానీ, కాలిన గాయాలు కానీ, యాచకులు ఎక్కడన్నా పడిపోయినా కానీ అప్పట్లోనే నేను సేవలు అందించాను. ఆ సేవలే నన్ను బ్రతికించినాయని భావించి మరి ఆ యాక్సిడెంట్ అయ్యి ఖమ్మం తీసుకొస్తే ఈ తలకు కుట్లేశారు, ఈ చెస్ట్ అంతా ఇక్కడికి వచ్చేసిన, తల ఇంత వాచిపోయి చావు బతుకుల్లో ఉన్నాను. రిఫర్ చేయండి అని అంటే రిఫర్ చేయము, ఆయన చనిపోతున్నాడు. చనిపోతే తెచ్చుకుంటాము, బ్రతికితే బతుకుతాడు, మీరు చేయండి అంటే మా అక్క స్టాఫ్ నర్స్ ఉండి నా కుటుంబీకులు డిపార్ట్మెంటు హైదరాబాద్ నిమ్స్కి తీసుకుపోతే అక్కడ 12 రోజులనే నార్మల్గా అయ్యాను. మళ్ళీ వచ్చేసి 5-6 నెలల డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఇవి ఎందుకు చెబుతున్నానంటే మంచి మనసు, మంచి ఆలోచన, మంచి సేవ చేసి నాన్ రిఫండబుల్గా సర్వీస్ ఇస్తే ఇటువంటిది అవకాశం భగవంతుడు కల్పిస్తాడని భావిస్తున్నాను. మరి ఇంత డ్యామేజ్ అయ్యి ఉండి కూడా నా లెఫ్ట్ సైడు చెస్ట్ మీద రిప్స్ 2, 3, 4, 5 and 6 మల్టిపుల్ ఫ్రాక్చర్ ఇరిగి ఎవరి మీద కొడిగిపోయినాయి. మరి నాకు జరిగిన ట్రీట్మెంటు, ఆ బాధ ఇవన్నీ చెప్తే ఎవరు నమ్మలేరు. అంత జరిగి కూడా ఇప్పుడున్న మృతదేహాలు కానీ, హార్డ్ వర్క్ కానీ చేస్తున్నామండి. మరి మీరు క్వశ్చన్ వేశారు, మీకు ఎప్పుడు అపాయం జరగలేదని. మరి రైలు కట్టలెమ్మటి నడిచేటప్పుడు కంకర జారి పడ్డ రోజులున్నాయి, బురదల్లో నడిచేటప్పుడు జారి పడ్డ రోజులున్నాయి, ఏట్లో మృతదేహాలు తీసేటప్పుడు రాళ్లలో జారి పడ్డ రోజులున్నాయి. మరి అలాగా ఎన్ని బాధలు జరుగుతున్నా కానీ ఆ భగవంతుడు అండగుండి రక్షిస్తున్నాడు. విన్నారు కదండి, అన్నం శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి మనోగతాలు చాలా ఇన్స్పిరేషన్ ఉన్నాయి. వారు చేస్తున్నటువంటి సేవ కూడా చాలా మహోన్నతమైనది. వారు ఇంకా ఎలాంటి సేవలు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎంతమందికి తన సేవలు పంచుతున్నారో వచ్చే వారం తెలుసుకుందాం.